మంత్రాలు అనేటువంటివి మనకు మనకు ఆ శబ్దంలోనే విశేషమైన అర్థం ఉంది. మననము చేసేవాడిని రక్షించేవి మంత్రము. ఆ అఘమర్షణ మంత్రము అఘమర్షణి అని రుక్. రుక్ అంటే ఋగ్వేదంలో ఉండేటువంటి ఛందోబద్ధమైనటువంటి మంత్రాన్ని రుక్కులు అంటారు. వచనం లాంటి దాన్ని మంత్రం అంటారు. గేయము లాంటి దాన్ని సామ మంత్రములు అంటారు. కాబట్టి పునం పునంతు వసవ పునాతు వరుణ పునాత్వఘమర్షణ అని చెప్పారు. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇంకొక ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నారు. ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్త. ఈ వరుణుడు అనేటువంటి ఆయనట జలాధిదేవత అయినటువంటి వాడు మనల్ని, ఆ వరుణ అనే శబ్దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మనని చుట్టుకొని మన్ని తల్లి పొదు ఆ, పొదుగులో ఒడిలో పెట్టుకుని ఒక మంచి మెత్తగా ఉండేటువంటి దిండు లాంటి పదార్థంలో పెట్టి పసిపిల్లలు ఏ రకంగా అయితే కాపాడుతూ ఉంటుందో ఆ రకంగా ఉండేవాడట వరుణ అనే శబ్దానికి అర్థం. చుట్టుకొని ఉంటాడు మనని. అది మనం ఇది ఇది సాధారణ జ్ఞానం చేతనే మనం గ్రహించవచ్చు. మనకు నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. మంచినీళ్లు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, స్నానం కోసం మంచి నీళ్లు వాడుతున్నాం. అలాగే ఇతరమైనటువంటి వంట చేసుకోవడానికి మొదలైన వాటికి నీళ్లు వాడుతున్నాం. ఇవన్నీ మనకి ఎక్కడున్నాయండి? ఎక్కడో దూరంగా ఉంటే వాటిని అమ్మా జలమా దయచెయ్యన అనాలా? మన చుట్టూ ఉండనే ఉన్నాయి. కాబట్టి పునం ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్త. ఈ వరుణుడు అనేటువంటి దేవతట మనకు గోప్త. గోప్త అంటే రక్షించేవాడు. గుపు రక్షణే అనే ధాతువు నుంచి కర్తర్థంలో గోప్త అనేటువంటి రూపం ఏర్పడుతుంది. అంటే మన్ని చక్కగా ఆ రక్షించేటువంటి వాడు. తల్లిలాగా ఒళ్ళో పెట్టుకుని పాలిస్తూ కావలసినటువంటి స్నానాదులు మొదలైనవన్నీ చేయిస్తూ ఇతరమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా కాపాడుతూ ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఏదైతే ఉన్నాయో అతడు గోప్త. ఏష ఆ భూతస్య మధ్యే భువనస్య గోప్త. ఏష ఈ వరుణుడు భూతస్య గడిచిపోయినటువంటి దానికి, మధ్యే వర్తమానం ఇప్పుడు ఉండేటువంటి, అంటే భూత భవిష్యత్తులకు మధ్యలో ఉండేటువంటిది వర్తమానం అనే దాంట్లోనూ, భువనస్య రాబోయేదానికి, అంటే మూడు కాలాల్లో ఉండేటువంటి మన మానసిక కాయిక వాచిక చేష్టలన్నింటినీ, అన్నిట్లో ఉండేటువంటి మలాదులన్నింటినీ కూడా తొలగిస్తూ మనను రక్షిస్తూ ఉంటాడనమాట. ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్త. భూతస్య మధ్యే భువన అనేది మూడు కాలాలకు సంబంధించినటువంటి విషయాలుగా మనం గ్రహించాలి. భూతం అంటే గడిచిపోయిన కాలం, మధ్య అంటే వర్తమానం జరుగుతూ ఉన్నటువంటి కాలం, భువన అంటే రాబోయేటువంటి భవిష్యత్ కాలం. ఈ మూడు కాలాల్లో ఉండేటువంటి మన సర్వ చేష్టలను, కాయికమైన మానసికమైన దేహ సంబంధమైనటువంటి వాక్ సంబంధమైనటువంటి ఈ చేష్టలన్నింటినీ కూడా సరిచేసి అందులో ఉండేటువంటి చెడు లక్షణాలన్నింటినీ తొలగించి మంచి లక్షణాలన్నింటినీ కూడా ప్రోధ చేసి నన్ను రక్షిస్తూ ఉంటాడు. ఇది ఈ మంత్రం యొక్క అర్థం. పునంతు వసవ పునాతు వరుణ పునాత్వఘమర్షణ. ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్త. తర్వాత మంత్రం. ఏష పుణ్యకృతాం లోకాన్ ఏష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యోర్హిరణ్మయగుం సగస్థితగం సువః సనః సువః సగుం శిశాధీ. ఈ
ఆ వెనకాల వసువులు వరుణుడు అనేటువంటి వాళ్ళని గురించి చెప్పేదాన్నే కొనసాగిస్తున్నారు. ఏషః, ఈ వరుణుడు అనేటువంటి దేవత, పుణ్యకృతాం లోకాన్ ప్రయచ్చతి. పుణ్యకృతాం, పుణ్యములు చేసేటువంటి వాళ్లకు, లోకాన్, ఉత్తమ లోకాల్ని ప్రయచ్చతి, ఇస్తాడు. ఈ వరుణదేవుడు ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి భూతముల సంబంధమైనటువంటి చేష్టలను, భావములను, మాటలను గమనిస్తూ అందులో ఉండేటువంటి పుణ్యము అంటే, చమత్కారంగా ఒక మాట చెబుతారు. పుణ్యము అంటే ఏమిటి, పాపము అంటే ఏమిటి? పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయటం అనేటువంటిది పుణ్యానికి సంబంధించినది. పరులకు అపకారం చేయటం అనేటువంటిది, పీడనం చేయటం అనేటువంటిది పాపము అన్నారు. అందుకనే ప్రతి వాడు ప్రతి క్షణము నా ప్రవృత్తి వల్ల ఎవరికైనా ఏదైనా బాధ కలుగుతుందేమో అని అనుకుంటూ ప్రవర్తించాలి. అందుకనే జైనులు మొదలైన వాడు కొంతమంది వీధిలో పోయేటప్పుడు తుడుచుకుంటూ చీపురు కట్ట లాంటిది ఒకటి తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగే మరి వండేటప్పుడు అనేకమైనటువంటి జంతువులు, అనేకమైనటువంటి ప్రాణలక్షణం కలిగినటువంటివన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. వాటన్నిటికీ పరిహారాలు చేసుకుంటూ పోతూ ఉంటారు అన్నమాట. ఏష పుణ్యకృతాం లోకాన్ ప్రయచ్చతు. ఈ వరుణదేవుడు అనేటువంటి ఆయన పుణ్యకృతాం, పుణ్యకృత్, పుణ్యం కరోతీతి పుణ్యకృత్, పుణ్యములు చేసేటువంటి వానికి, వాళ్ళు చాలామంది, పుణ్యకృతాం బహువచనం, షష్ఠీ విభక్తిలో బహువచనం అన్నమాట. అటువంటి వాళ్లకు లోకాన్, లోకాన్ అంటే మామూలుగా లోకములు అని అర్థం. లోకములు అంటే ఇంకొక గొప్ప అర్థం కూడా మనం భావించాలి. లోకము అంటే ఆలోకము అనే అర్థం తీసుకోండి. ఆలోకం అంటే వెలుగు. వెలుగు అంటే చీకటి లేని స్థితి. చీకటిలో మనం అన్ని తడుముకుంటూ ఉండాలి, వెలుగులో అన్ని పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి లోకము అని అంటే వెలుగు కలిగినటువంటివి, అందరికీ స్పష్టంగా తెలిసేటువంటి స్వరూపం కలిగినటువంటి, ప్రకాశశక్తి కలిగినటువంటి ప్రదేశాలు అని అర్థం తీసుకుంటే పుణ్యలోకాలు. పుణ్యలోకాలు, పాపలోకాలు అనేటువంటివి ఉంటాయి. అవి ఎక్కడో మనం వెతుక్కోకర్లా, మన చుట్టుపక్కలనే ఉన్నాయి. మనం 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 ఇతరులను పీడించామనుకోండి, ఒక ఆవునో లేకపోతే ఒక చెట్టునో గొడ్డలి పెట్టి నరకటమో, ఆవుని కట్టెతో కొట్టడమో, ఇవన్నీ మనం ఆత్మరక్షణ కోసం చేశామని అనుకుంటున్నా, ఆత్మరక్షణకు ఇంకా అనేకమైనటువంటి పనులు ఉన్నా కానీ దాన్ని హింసించడం అనేదాన్నే మనం వెంటనే చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఉరికే ఉదాహరణగా చెప్పుకుంటే, దేహం మీద దోమ వారిని చక్కన కొట్టేస్తాం. మనం తర్వాత అయ్యో దాన్ని చంపేశామే అనుకున్నా ఏం ప్రయోజనం లేదు, దాన్ని తోలేసేయచ్చు, లేకపోతే దోమ రాకుండా తగినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు. కానీ మొట్టమొదట మన ఇమ్మీడియట్ యాక్షన్ ఏమిటంటే దాని మీద దెబ్బ కొట్టి పారిపోకుండా చూసి దాని ప్రాణం తీసేయటం. ఇవన్నీ కూడా పాపాలు. పరోపకార పుణ్యాయ, పాపాయ పరపీడనం అనన్నారు. కాబట్టి అటువంటి పుణ్యకృత్, పుణ్యము చేసేటువంటి శీలము, కొంతమందికి పాపము చేసేదే స్వభావం అయిపోతుంది. స్వభావంగానే, స్వభావత. అందుకనే చూడండి, పాము, తేలు, సింహము మొదలైనటువంటివి అవి వాటికి వివేకం లేదు, కరిచేసేయటమే. తేలు కుడుతుంది, తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు
తల తోక అనక నుండును కరుణకు నిలువెల్ల విషము గదరా సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏ పని చేసినా కానీ ఆలోచించి చెయ్యాలి. ఆలోచించి జాగ్రత్తగా ఈ మాట నోరు దాటి బయటికి వస్తే ఎటువంటి ప్రమాదాలు వస్తాయి, లేకపోతే ఎటువంటి ప్రమోదాలు వస్తాయి అని ఆలోచించి బయటికి విడుదల చేయాలి. ఏదో నోరు జారామని అంటామే, నోరు జారితే ప్రయోజనం లేదు. ఒకసారి బయటికి వచ్చిందంటే దాని ప్రభావం ఉండిపోతుందన్నమాట. కాబట్టి ఏష పుణ్యకృతాం లోకాన్ ఏష, ఈ వరుణదేవుడు అనేటువంటి ఆయన పుణ్యకృతాం లోకాన్, పుణ్యకృతాం పుణ్యము చేసేటువంటి వారికి లోకాన్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఏమిటంటే రెండు బహువచనాల్లోనే చెప్పాడు. పవిత్రం చేసేటువంటి వరుణుడు ఏషః అని ఒక్కడే. కానీ ఆ ఒక్కడైనటువంటి వరుణుడు పుణ్యకృత్తులు కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్లకు వచ్చేటువంటి వెలుగుతో కూడినటువంటి లోకాలు కూడా అనంతమైన సంఖ్యలో ఉంటాయి. అది అక్కడ ఏకవచనానికి, ఇక్కడ రెండు చోట్ల బహువచనానికి ఉండేటువంటి సారస్యం అది. ఏష పుణ్యకృతాం లోకాన్. అలాగే ఏష మృత్యో హిరణ్మయ. అలాగే ఈ ఈ వరుణదేవుడే మృత్యోహో, మృత్యువునకు సంబంధించినటువంటి హిరణ్మయ అంటే అది కూడా బాగా చక్కగా ఉన్నట్టుగా కనిపించేటువంటి నరకలోకం. పైకి పైకి బాగానే కనిపిస్తూ ఉంటుంది. చాలామంది బాహ్యంగా కనిపించేటువంటి దాన్నే చూచే దాన్ని దాని ఆకర్షణకు లోనైపోయి దాంట్లో పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక అగ్ని జ్వాల ఉంటుందనుకోండి, ఆ మిడతలు పురుగులు ఉంటాయి, ఆ పురుగులు దాంట్లోకి వెళ్ళి పడి చచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఏనుగు స్పర్శ గుణానికి లోభపడి వెళ్ళి గోతులో పడిపోతూ ఉంటుంది. మాతంగ, కురంగ, భృంగ ఇవన్నీ కూడా ఒక్కొక్క బలహీనతతో సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ బలహీనతలు అన్నీ కట్టగట్టుకుని ఉన్నాయి మనిషిలో. వాడి గతి ఏమిటో చూడండి అని అన్నారు. ఏష పుణ్యకృతాం లోకాన్ ఏష మృత్యోర్హిరణ్మయం. మృత్యోహో అనంటే మృత్యువునకు సంబంధించిన, మృత్యువు అనంటే మామూలుగా చావు, ప్రాణాలు పోవటం అనేటువంటి అర్థం ఉన్నా కానీ మృత్యువు అనేదానికి సనత్సు జాతుల వారు ప్రమాదము అని అర్థం ఇచ్చారు. ప్రమాదం అంటే ఏ పని చెయ్యకూడదో ఆ పని చెయ్యటం, ఏ పని చెయ్యొద్దన్నారో ఆ పని చేయటం. చంటి పిల్లలు, చిన్న 3 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లలు అక్కడ దీపం వెలుగుతూ ఉంటే దాని దగ్గరికి వెళ్ళి వేరు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది కాలుతుంది అనే సంగతి వాడికి తెలియదు. తెలిసినటువంటి వాళ్ళు కూడా తాత్కాలికమైనటువంటి అజ్ఞానం చేత చుట్టబడినటువంటి వాళ్ళై చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు చూడండి. ఒకడు ఏదో జపం చేసుకుంటూ ఉంటాడు, లేకపోతే మంచి బుద్ధితో ఒక ఉత్తమమైన గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. వాడి స్నేహితుడు వెనకాల వచ్చి ఆ చెవి వెనకాల ఇట్లా ఇట్లా ఆడిస్తూ వాడిని ఆట పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చూడండి, దానివల్ల వాడికి కలిగేది ఏ కొంచెం కూడా ప్రయోజనం లేదు. అవేదో వినోదం అనుకుంటాడు, ఒక చమత్కారం అనుకుంటాడు. అవతలవాడు దీక్షతో, నియమంతో, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే వాడిని చెడగొడతాడు. ఇటువంటి స్వభావాన్ని ఏమన్నది, ఎందుకు చేస్తాడు వాడు? దాన్నే స్వభావం అంటారు. స్వభావో దురతిక్రమ అని. భారతం మొదలైనటువంటి వాటిల్లో ఇటువంటి కథలు కొన్ని ఉన్నాయి. ఒకడు ఒక స్నేహితుడితో ఏదో ఒక భయంకరమైనటువంటి స్వరూపం ధరించి వాడిని బెదరగొడతాడు. బెదిరేటప్పటికీ అతని ఆ సమాధి భంగమైపోయి, అథవా నువ్వు నన్ను పాడు చేసావు గనక నువ్వు
ఒక రకమైనటువంటి రాక్షసుడిగా పుట్టు అని శాపం ఇస్తాడు. ఇటువంటి అనేకమైనటువంటి కార్యాలు మనం భారతం, భాగవతం, రామాయణం మొదలైనటువంటి వాటిల్లో చూస్తున్నాం. ఇదివరకు చెప్పుకున్నాం. మారీచుడు, సుబాహు, విశ్వామిత్రుల వారు జగత్ కళ్యాణం కోసం యాగం చేస్తూ ఉంటే ఏ ప్రయోజనం లేదు వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి ఏమీ కడుపు నిండదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, ఏం లేదు. ఊరికే అవతల వాడు బాధపడుతుంటే చూసి సంతోషించడం అని చంకలు కొట్టుకోవటం అనేటువంటి స్వభావం, దాన్నే దైత్య బుద్ధి అని అన్నారు. అటువంటి దాని చేత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. రాముడి చేత విశ్వామిత్రుడు వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం చేశారన్నమాట. అదే పాతకము. దానికి ఆ మృత్యు సంబంధమైనటువంటి పాపానుభవం కలిగించేటువంటి లోకాన్ని హిరణ్మయము అని అన్నారు. హిరణ్యం అంటే బంగారం అసలు నిజానికి. కానీ బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. ఆ, అదేదో జూలియస్ సీజర్ నాటకంలోనో ఎక్కడో ఆల్ ది గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఉన్నారే, మెరిసేవన్నీ బంగారం కాదు అని. మెరుపులు బాగా ఆకర్షణగా ఉంటాయి, కానీ అవి ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి హిరణ్మయన్ అటువంటి నరక సంబంధమైనటువంటి లోకాన్ని కలిగిస్తూ ఉంటారన్నమాట. ఏష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యో. ద్యావా పృథివీ, ద్యు పైలోకం, పృథివీ అంటే కింది లోకం. 14 లోకాన్ని 2 భాగాలుగా చేస్తే బ్రహ్మాండ భాండం అంటారు దీన్ని 2 అరముక్కలుగా డిప్పలుగా చేసినట్లయితే పై డిప్పంతా దివి, క్రింది డిప్పంతా పృథివీ. పైన 7 లోకాలు ద్యులోకానికి సంబంధించినవి. ఒక భూలోకం మాత్రం అట్టే పెట్టండి. వాటి పైన 6 లోకాలు, కింద 7 లోకాలు. వీటికి జావా పృథువులు అని పేరు. అటువంటి వాటినన్నిటినీ కూడా వాటిల్లో పడేసి ఆ జావా పృథివ్యో సంశ్రితం, ఆ రెండింటినీ ఆశ్రయించి ఉన్నటువంటి హిరణ్మయమైన లోకము ఏది కలదో, అంటే అన్ని లోకాల్లోనూ పాపానుభవానికి పుణ్యానుభవానికి కావలసిన ఏర్పాట్లు ఉంటాయి. కానీ దేవలోకంలో పుణ్య అనుభవమే. మళ్ళీ పుణ్యం సంపాదించుకునేటువంటి యోగ్యత కావాలంటే భూలోకానికి రావాల్సిందే. పాప పాపానుభవం అంటే నరకలోకాలు మొదలైనటువంటివి. మళ్ళీ అవి పోగొట్టుకోవాలి అని అంటే భూలోకానికి రావాల్సిందే. అందుకనే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అని భగవత్పాదుల వారు భజగోవిందంలో చెప్పారు. అటువంటి ఏష ద్యావా పృథివ్యో సంశ్రితం హిరణ్మయం అంటే దాన్నే స్వర్గము అని అంటున్నాం. స్వర్గము అని అంటే జగ్రాఫికల్గా ఏదో మన హైదరాబాద్ నగరంలోగానో ఇంకొకటో ఉన్నదని కాదు. ఎక్కడ సుఖానుభూతి ఉంటుందో దానిని స్వర్గం అంటారు. ఎక్కడ దుఃఖానుభూతి ఎక్కువగా ఉంటుందో దాన్ని నరకము అంటారు. ఈ రెండిటి సమాహార రూపమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని భూలోకం అని అంటారు. అంటే పక్కన లేవని కాదు, మనకు కనపడటం లేదు కనుక వాటి యొక్క స్థితిని మనం తెలుసుకోవటానికి ఈ రకమైన ఆలోచన చేయాలి. పైన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు లేవని కాదు, కానీ అవి మనకు ఈ చర్మచక్షువులకు గోచరించేవి కాదు గనక భావనామయంగా ఆలోచించాలి గనక ఆ భావనామయంగా ఆలోచిస్తే వాటి సంగతి మనకు దాని స్వరూపం తెలుస్తుంది గనక అందుకని ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. ఎక్కడ సుఖము ఆనందము అనేది ఉంటుందో అవి స్వర్గలోకము. ఎక్కడ హింస బాధ భరించడానికి వీలు లేనిటువంటివి మొదలైనటువంటివి ఉంటాయో ఆ యమలోకానికి పోయేటప్పుడు అనేకమైనటువంటి బాధలు మొదలైనవి ఉంటాయని చెప్పారు. కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి.
ఆ ఆకులు కత్తుల అంచుల్లా ఉంటాయి. వీడు అందులో నుంచి ఎంత తప్పించుకుపోదామన్నా సరే ఒళ్ళు గీరుకుపోతూ ఉంటుంది, రక్తాలు ప్రవహిస్తూ ఉంటాయి. యాతనా దేహం అంటారు దాన్ని. కాబట్టి ఏష పుణ్యకృతాం లోకాన్ ఏష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యో ఆ అంటే భూమి పైన ద్యులోకము మొదలైనటువంటివి. ఆ రెండిటికి మధ్యలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దానిని కూడా సంశిషాధి, వాటిని మాకు చక్కగా అనుగ్రహించి మమ్మల్ని రక్షించు మహానుభావ అని వరుణదేవుణ్ణి ప్రార్థించమంటోంది ఈ మంత్రం. ఈ వరుణదేవుడికే ఈ స్థితి ఎందుకుంది అంటే ఆయన జలాధిదేవత గనక. జలమైతే జలం పంచభూతాల్లో ఒక ఒక భూతమే కదా. తక్కిన వాటికి అంటే జలములో ఆకాశతత్వం ఉంది, వాయుతత్వం ఉంది, అగ్నితత్వం ఉంది, ఆ, స్పర్శ ఆ, ఆ, రుచి, శబ్ద స్పర్శ రూప రసం, రసలక్షణం ఉంది. ఒక్క గంధం మాత్రం భూలోకానికి మట్టికి మాత్రమే సంబంధించినటువంటి లక్షణం అన్నమాట. అందుకని దాన్ని కూడా అట్నుంచి పైకి గుంజుకోవటం అనేటువంటి శక్తి కూడా జనానికి ఉంటుంది కనుక శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీ కూడా కొన్ని నేరుగా, కొన్ని వ్యంగ్య భంగ్యంతరంగా కలిసి ఉంటాయి. కాబట్టి ఆ జలాధిదేవతను ప్రార్థిస్తున్నాం అన్నమాట మనం. ఏష పుణ్యకృతాం లోకాన్ ఏష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యోర్హిరణ్మయగుం సగ్శ్రితం సువహ. దాన్నే సువర్లోకము అన్నారు. అది కూడా సువర్లోకము అని అంటే కూడా స్వర్గమే. ఆ స్వర్గం అంటే సుఖస్థానము అని అర్థం, సుఖైక స్థానము అని అర్థం. అక్కడ సుఖం మాత్రమే ఉంటుంది. అందుకనే పురాణాల్లో ఇతిహాసాల్లో స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఆనందం భోగాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారన్నమాట. అవి మనం పొందాలి. అయితే అక్కడ కూడా ఒక ప్రమాదం ఉంది. ఏమిటంటే ఈ పుణ్యము పాపం వంటివి ఖర్చు అయిపోవటం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఖర్చు అయిపోతుంది అంటే మన ఇంట్లో ఒక కిలో నెయ్యి తెచ్చుకున్నాం అనుకోండి, 4 రోజులు ఇంట్లో ఉండేటువంటి 10 మంది తింటూ ఉంటే డబ్బా ఖాళీ అయిపోతుంది. అప్పుడేమవుతుంది? పుణ్యము ఖాళీ అవుతుంది, పాపము ఖాళీ అవుతుంది. అప్పుడేమవుతుంది? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ పుణ్యము కాస్త క్షీణమైపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు. మళ్ళీ ప్రారంభం. అన్నీ పోగు చేసుకోవడం, కూర్చుకోవడం, వాటిని అన్నిటినీ మళ్ళీ వాటి ఫలాలన్నింటినీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నట్టుగా వేసుకుంటడం, వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఇది గానుగెద్దులాగా తిరిగేటువంటి వ్యవహారం. చక్రనేమి క్రమం అంటారు. బండి పట్ట పై భాగంలో ఉండేటువంటిది ఎప్పుడూ అట్టాగే ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే కదలకుండా మెదలకుండా ఓ చోట పెట్టేస్తే. చలనశీలం ఉన్నప్పుడు ఆ పట్ట ఏమవుతుంది? ఒక చోట ఒక శుద్ధ ముక్కతో గుర్తు పెట్టండి. ఆ గుర్తు కాసేపు ఈ పక్కకు వస్తుంది, కాసేపు కిందికి వస్తుంది, కాసేపు ఇటు పక్కకు వస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. దాన్నే చక్రనేమి క్రమం అంటారు. అటువంటి చక్రనేమి క్రమం చేత ఈ అనుభవాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటినన్నిటినీ, ఇవన్నీ కూడా మనకు హింసాత్మకము బాధాత్మకము కాకుండా రక్షించటవలసినటువంటిది వరుణ దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. అయితే ఒక్క వరుణుడే కాదు, వరుణుడిని ఇక్కడ ఉపలక్షణంగా తీసుకున్నారు. వరుణుడు అనేటువంటి ఆయన లాగానే ఇంకా అనేకులు ఉన్నారు. ఇందాక ఇందాక మనం అనుకున్నట్టుగా 33 కోట్ల రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే పని. ఏమిటి? ఈ నేల మీద ఉండేటువంటి 84 లక్షల జీవరాశుల కర్మఫలాలన్నింటినీ కూడా వాటికి క్షతి లేకుండా ఇస్తూ ఉండడం, తీసుకుంటూ ఉండడం మొదలైనటువంటివి. కాబట్టి
ఇక్కడ వరుణ అనేటువంటిది 33 కోట్ల దేవతలకు ప్రతినిధిగా ఆయన మనం భావించి మనం ప్రార్థన చేస్తున్నాం అనమాట. ఏమని ప్రార్థన చేస్తున్నాం? అయ్యా మమ్మల్ని పవిత్రులను చెయ్యి. పవిత్రులంటే మాలిన్యము లేని వాళ్ళు. మాలిన్యము 3 రకాలుగా ఉంటుంది: మనోమాలిన్యము, వాంగ్మాలిన్యము, దేహమాలిన్యము. ఇంకో 2 రకాలుగా కూడా ఉంది: బాహ్యము, ఆంతరము. బాహ్యాభ్యంతర శుచి. బాహ్యములోను లోపల బయట కూడా శుచి అయి ఉండాలి. ఆ శుచి అయి ఉండేటువంటి దాన్ని మన ప్రయత్నంతో మనం చేసుకునేదంతా కాగా భగవంతుని అనుగ్రహం చేత కూడా చెప్పుకోవాలి, సాధించాలన్నమాట. అందుకనే మనం అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తుంటాం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం మొదలైన అద్భుతమైన మంత్రాలున్నాయి. వాటినన్నిటినీ సర్వకాల సర్వావస్థలలో మనము ఉపస్థితిలో పెట్టుకోవాలి. అవి ఉపస్థితిలో ఉంటే, మన చేతిలో టార్చ్ లైట్ అనేది ఉంటే, పగలు కూడా రాత్రి కూడా టార్చ్ లైట్ ఉంటే, అనుకోకుండా హఠాత్తుగా పగలు ఇంట్లో కరెంటు పోవటం వల్ల చీకటి ఏర్పడింది అనుకోండి, దాన్ని వెలిగించి వస్తు దర్శన క్షమత్వాన్ని పొందుతాం మనం. కాబట్టి ఈ జ్ఞానవాహికను మనం నిరంతరము మనం పఠిస్తూ, మనస్సులో భావన చేస్తూ, మాటతో ఇతరులకు చెబుతూ, మనం రక్షించుకోవటం, ఇతరులను రక్షించడం మొదలైన పనులు చేయటానికి తగినటువంటి చక్కటి యోగ్యమైన పదార్థాలు ఈ మంత్రవాక్యాలు. కాబట్టి ఏష పుణ్యకృతాం లోకానేష మృత్యోర్హిరణ్మయం ద్యావా పృథివ్యోర్ హిరణ్మయగుం సగుస్త్రితం సువహ అని ఈ మంత్రం చెప్తోంది. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహం మాంజుహోమి స్వాహ అనే అద్భుతమైన మంత్రాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాం. ఇవాళకి స్వస్తి.